హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ఓటీటీలో ఎక్కువగా చూసే జానర్స్ క్రైమ్, థ్రిల్లర్ అండ్ హారర్. ఇవి ఎప్పుడూ బోర్ కొట్టని జానర్స్. ఈ జానర్స్కి ఫ్యాన్ బేస్ కూడా చాలా ఎక్కువే. అందుకే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా డ్రామా, కామెడీ లాంటి జానర్స్ కన్నా ఈ మూడు జానర్స్లోనే ఎక్కువగా సినిమాలు, సిరీస్లు రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇండియాలో హారర్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ చూసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. బట్ మన దగ్గర రెగ్యులర్గా ఓటీటీలో హారర్ మూవీస్ కానీ సిరీస్లు కానీ రావు. ఇక హారర్ లవర్స్కి తెలిసిన ఒకే ఒక్క అడ్రస్ హాలీవుడ్. ఓటీటీలో లెక్కలేనని హారర్ మూవీస్ అండ్ సిరీస్ ఉంటాయి. అందులో నెట్ఫ్లిక్స్లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి. నెట్ఫ్లిక్స్లో హారర్ మూవీస్ అండ్ సిరీస్లు ఏమున్నాయి అని సెర్చ్ చేస్తుంటే కొన్ని మైండ్ బ్లోయింగ్ వెబ్ సిరీస్లు కనిపించాయి. అందులో ఒక 10 బెస్ట్ అనిపించినవి లిస్ట్ అవుట్ చేశాం. సాడ్లీ ఈ 10 వెబ్ సిరీస్లో కొన్ని మాత్రమే తెలుగు ఆడియోలో ఉన్నాయి. మిగతావి హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్లో విత్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా 10 బెస్ట్ హారర్ వెబ్ సిరీస్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఏంటో చూసేద్దాం. నంబర్ 1, ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్. 2018లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఇప్పటికీ గూగుల్లో టాప్ 10 హాలీవుడ్ వెబ్ సిరీస్ అని సెర్చ్ చేస్తే టాప్ 5లో ఉంటుంది. బేసిక్ ప్లాట్ ఏంటంటే హ్యూ అండ్ ఒలివియా వాళ్ళ 5 పిల్లలతో కలిసి సమ్మర్ హాలిడేస్లో ఒక టెంపరీ హౌస్కి షిఫ్ట్ అవుతారు. కొన్ని రోజులయ్యాక ఇంట్లో ఉన్న అందరికీ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్సెస్ ఎదురవుతూ ఉంటాయి. అయితే పిల్లలు పెద్దయ్యాక కూడా ఆ హౌస్లో జరిగిన ఇన్సిడెంట్స్ వాళ్ళని హాంట్ చేస్తూనే ఉంటాయి. అసలు ఆ హౌస్లో ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే సిరీస్ని చూడాల్సింది. జనరల్గా హారర్ జోనర్లో క్రీపీ సౌండ్ ఎఫెక్ట్స్ని ఎక్కువగా వాడి హారర్ ఫీల్ వచ్చేలా క్రియేట్ చేస్తూ ఉంటారు. చాలా రేర్గా ప్రిమైస్తో, క్యారెక్టర్స్తో, స్టోరీతో హారర్ ఫీలింగ్ తీసుకొస్తుంటారు. అలా రేర్గా వచ్చిందే ఈ సిరీస్ ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్. మొత్తం 10 ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ ఒక్కో ఎపిసోడ్ 50 మినిట్స్ ఎబో ఉంటుంది. చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఒక 3 ఎపిసోడ్ వరకు కొంచెం ఓపిక్గా చూస్తే ఆ తర్వాత నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు అసలు హౌస్లో ఏం జరిగింది అనే మిస్టరీని హోల్డ్ చేస్తూ చూసేలా చేస్తుంది ఈ సిరీస్. ఒక్కో ఎపిసోడ్లో స్లోగా మిస్టరీని రివీల్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. స్లో నరేషన్ అండ్ లెంత్ కొంచెం మైనస్ అనిపిస్తాయి తప్ప స్టోరీ, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్ డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్ ప్రతిదీ చాలా బ్రిలియంట్గా ఉంటుంది. ఒక యూనిక్ హారర్ సిరీస్ని చూడాలనుకుంటే ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్ బెస్ట్ ఆప్షన్. నెట్ఫ్లిక్స్లో హిందీ ఆడియోలో ఉంది అండ్ ఇంగ్లీష్ ఆడియో విత్ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా చూడండి, బట్ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూసేయండి. నంబర్ 2, మిడ్ నైట్ మాస్. ఈ సిరీస్ని డైరెక్ట్ చేసింది ఇంతకుముందు చెప్పిన ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్ డైరెక్ట్ చేసిన మైక్ ఫ్లానగన్. ఈ సిరీస్ 2023లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. బేసిక్ స్టోరీ ఏంటంటే ఒక చిన్న ఐలాండ్లో కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. ఒకరోజు ఆ ఐలాండ్కి పాల్ అనే ఒక యంగ్ ప్రీస్ట్ వస్తాడు. పాల్ వచ్చాక ఆ ఐలాండ్లో వింత వింత ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతుంటాయి. అసలు ఎవరి పాల్, ఈ ఐలాండ్కి ఎందుకు వచ్చాడు అనేది మిగతా కథ. ఈ సిరీస్ చూడాలంటే చాలా ఓపిక కావాలి. 7 ఎపిసోడ్స్ అండ్ ఒక్కొక్కటి 1 hour ఉంటుంది. బట్ ఇంటెన్స్ డ్రామా, బ్రిలియంట్ విజువల్స్ మనల్ని త్రూ అవుట్ సిరీస్ చూసేలా చేస్తాయి. 7 ఎపిసోడ్స్ డ్రామా చూడడం కొంచెం కష్టమే, బట్ ఆ ఐలాండ్లో అసలు ఏం జరుగుతుంది అనేది స్లోగా రివీల్ అవుతుండడం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మీకు ఎక్కువగా డ్రామా ఉండే హారర్ సిరీస్ ఇష్టం అయితే ఈ సిరీస్ని వెంటనే చూసేయండి. ఇది కూడా హిందీ ఆడియోలో ఉంది అండ్ ఇంగ్లీష్ ఆడియో విత్ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. నంబర్ 3, ది ఫాల్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది ఉషర్స్. ఇంతకుముందు చెప్పిన ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్ అండ్ మిడ్ నైట్ మాస్ని డైరెక్ట్ చేసిన డైరెక్టరే ఈ సిరీస్ని కూడా డైరెక్ట్ చేశాడు. ఈయన హారర్ సిరీస్లు తీయడంలో ఎక్స్పర్ట్ అనుకుంటా. జనరల్గా హారర్ మూవీస్లో కానీ సిరీస్లో కానీ స్టోరీ కొత్తగా ఏముండవు, కానీ ఈయన తీసిన సిరీస్లో అన్ని కొత్తగానే అనిపిస్తాయి. ఈ సిరీస్ బేసిక్ స్టోరీ ఏంటంటే రోడ్రిక్ ఉషర్ ఒక కరప్టెడ్ ఫార్మా కంపెనీకి CEO. తనకి 6 పిల్లలు. అందరూ పెద్దవాళ్లే. అయితే 6 ఒకరి తర్వాత ఒకరు చనిపోతారు. ఎలా చనిపోయారో ఎవరికీ తెలియదు. మరి వాళ్ళు ఎలా చనిపోయారు, ఆ మర్డర్స్ వెనుక ఎవరున్నారు అనేది తెలుసుకోవాలంటే సిరీస్ని చూడాలి. స్టోరీ సింపుల్గానే అనిపిస్తుంది, కానీ ఎలా చనిపోయారు అనే సస్పెన్స్ని లాస్ట్ ఎపిసోడ్ వరకు హోల్డ్ చేస్తుంది ఈ సిరీస్. 8 ఎపిసోడ్స్ అండ్ ఒక్కో ఎపిసోడ్ 1 hour ఉంటుంది. అయితే ఫస్ట్ ఎపిసోడ్లోనే అందరూ చనిపోయారు అని చెప్పి ఆ తర్వాత ఒక్కో ఎపిసోడ్లో ఒక్కొక్కరు ఎలా చనిపోయారు అని చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. ఈ మిస్టరీతో పాటు సబ్ప్లాట్లో ఫార్మా కంపెనీ గురించి స్టోరీ రన్ అవుతుండడం, వీళ్ళ మర్డర్స్కి ఆ కంపెనీకి ఏమైనా కనెక్షన్ ఉందా, ఇలా చాలా డౌట్స్ మన మైండ్లో తిరిగేలా చేస్తుంది సిరీస్. ఓన్లీ మర్డర్ ఇన్వెస్టిగేషన్ అయితే డెఫినెట్గా బోర్ కొట్టేదేమో, కానీ ఆ మర్డర్స్ చుట్టూ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ యాడ్ చేసేసరికి ప్రతి ఎపిసోడ్ చాలా ఎంగేజింగ్గా అనిపిస్తుంది. ఈ సిరీస్లో కూడా ఆర్ట్ వర్క్ చాలా బ్రిలియంట్గా ఉంటుంది. సెట్స్, లొకేషన్స్, విజువల్స్ ఇలా వీటితోనే మనకు చూస్తున్నప్పుడు ఒక హారర్ మూడ్ క్రియేట్ అవుతుంది. డ్యూరేషన్ ఎక్కువన వర్త్ వాచింగ్ సిరీస్ అని చెప్పొచ్చు. ఈ సిరీస్ కూడా హిందీ ఆడియో అండ్ ఇంగ్లీష్ ఆడియో విత్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. నంబర్ 4, వెనస్డే. 2022లో రిలీజ్ అయిన ఈ సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బెస్ట్ హారర్ వెబ్ సిరీస్ లిస్ట్ తీస్తే ఈ సిరీస్ లేకుండా లిస్ట్ కంప్లీట్ అవ్వదు. బేసిక్ స్టోరీ ఏంటంటే టీనేజర్ అయిన వెనస్డే తను చదువుకుంటున్న స్కూల్లో చిన్న గొడవ జరగడం వల్ల తనని సస్పెండ్ చేస్తారు. దీంతో వెనస్డే పేరెంట్స్ తనని నెవర్ మోర్ అకాడమీలో జాయిన్ చేస్తారు. అయితే వెనస్డే అక్కడికి వెళ్ళాక కొన్ని మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అసలు ఆ మర్డర్స్ ఎవరు చేశారు, వెనస్డేకి ఆ మర్డర్స్కి లింక్ ఏమైనా ఉందా అనేది తెలియాలంటే సిరీస్ని చూడాల్సిందే. 8 ఎపిసోడ్స్ అండ్ ఒక్కో ఎపిసోడ్ 1 hour ఉంటుంది. స్లోగా స్టార్ట్ అవుతుంది, బట్ వెనస్డే నెవర్ మోర్ అకాడమీకి వెళ్ళాక అక్కడ మర్డర్స్ జరగడం, వాటిని వెనస్డే ఇన్వెస్టిగేట్ చేయడం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. వెనస్డే క్యారెక్టర్ డిజైనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రెగ్యులర్ టీనేజర్ లా కాకుండా తనకి సూపర్ పవర్స్ పెట్టి ఒక యూనిక్ క్యారెక్టర్ని డిజైన్ చేశారు. లక్కీగా ఈ సిరీస్ తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది. అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. నంబర్ 5, మరియానా.
2019లో రిలీజ్ అయిన ఈ ఫ్రెంచ్ హారర్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బేసిక్ స్టోరీ ఏంటంటే ఎమ్మా లార్సిమోన్ ఫేమస్ హారర్ నోవెలిస్ట్, చాలా హారర్ స్టోరీస్ రాసిన తను. అయితే ఆ స్టోరీస్ లో ఒక క్యారెక్టర్ మరియాన్నే తన డ్రీమ్ లో వస్తూ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇక హారర్ స్టోరీస్ రాయడం మానేద్దామని అనుకుంటున్న టైంలో తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ వచ్చి మరియాన్నా అనే దెయ్యం నిజంగానే ఉంది అని చెప్తుంది. అసలు ఫిక్షనల్ క్యారెక్టర్ అయిన మరియాన్నా రియల్ గా ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే. ఈ స్టోరీ వింటే మనకు కొంచెం ఏ ఫిలిం బై అరవింద్ సినిమా గుర్తొస్తుంది. ఈ సిరీస్లో ఉన్న స్టోరీ చాలా సింపుల్, బట్ నరేట్ చేసిన విధానం వల్ల ఇదేం హారర్ సిరీస్ రా బాబు అనిపిస్తుంది. ఈ సిరీస్ మనం రెగ్యులర్గా హారర్ ఫిలిమ్స్లో చూసే సౌండ్ ఎఫెక్ట్స్, జంప్ స్కేర్స్ అన్నీ ఉంటాయి. బట్ అవి కాకుండా మనల్ని భయపెట్టేది ఈ సిరీస్లో ఉన్న క్యారెక్టర్స్. వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే భయం స్టార్ట్ అవుతుంది. అట్మాస్ఫియర్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్రిలియంట్గా ఉంటుంది. అయితే సిరీస్కి ఉన్న మైనస్ ఏంటంటే ఎప్పట్లాగే లెంత్. 8 ఎపిసోడ్స్ అండ్ ఒక్కో ఎపిసోడ్ ఆల్మోస్ట్ 50 మినిట్స్ ఉంటుంది. మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ చాలా బోరింగ్గా కూడా అనిపిస్తాయి. బట్ ఒక పర్ఫెక్ట్ హారర్ సిరీస్ చూసామన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఈ సిరీస్ తెలుగు ఆడియోలో అయితే అవైలబుల్గా లేదు, హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోలో అయితే ఉంది. వెంటనే చూసేయండి. నంబర్ 6 బేతాల్. ఇప్పుడంటే మన తెలుగులో కూడా జాంబీ మూవీస్ రావడంతో ఆ జానర్ మనకి కొత్తగా ఏమనిపించట్లేదు, కానీ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ జాంబీ జానర్ని మన ఇండియాలో ఎవరు టచ్ కూడా చేసేవాళ్ళు కాదు. దానికి మెయిన్ రీజన్ బడ్జెట్. జాంబీ బ్యాక్డ్రాప్లో మూవీస్ తీయాలంటే చాలా ఖర్చు అవుతుంది. అలాంటి టైంలో 2020లోనే షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ రెడ్ చిల్లీస్ బేతాల్ అనే జాంబీ వెబ్ సిరీస్ తీశారు. ఈ బేతాల్ ఇండియాస్ ఫస్ట్ జాంబీ వెబ్ సిరీస్. స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది పక్కన పెడితే హాలీవుడ్ లెవెల్ ఎగ్జిక్యూషన్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బేసిక్ ప్లాట్ ఏంటంటే మహారాష్ట్రలోని నిల్జా అనే ఒక చిన్న విలేజ్లో కొన్ని ఇయర్స్ నుంచి ఒక టన్నెల్ క్లోజ్ చేసి ఉంటుంది. అయితే ఆ టన్నెల్ ద్వారా హైవే వేయాలని గవర్నమెంట్ డిసైడ్ అవుతుంది. కానీ అందుకు అక్కడున్న ట్రైబ్స్ అస్సలు ఒప్పుకోరు. ఆ టన్నెల్లో బేతాళుడు అనే రాక్షసుడు ఉన్నాడని, టన్నెల్ ఓపెన్ చేస్తే ప్రమాదమని వాళ్ళ నమ్మకం. అయినా సరే గవర్నమెంట్ వినకుండా మిలిటరీ సహాయంతో ఆ టన్నెల్ ఓపెన్ చేస్తారు. ఆ టన్నెల్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఏమైంది, నిజంగా టన్నెల్లో బేతాళుడు ఉన్నాడా అనేది సిరీస్ చూసే తెలుసుకోవాలి. జాంబీ బ్యాక్డ్రాప్లో వచ్చే మూవీస్లో కానీ సిరీస్లో కానీ స్టోరీ కొత్తగా ఏముండదు, కానీ ఎంత బాగా ప్రజెంట్ చేశాం, చూసే ఆడియన్స్కి ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చామా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ బేతాల్లో కూడా స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ హాలీవుడ్ స్టాండర్డ్స్ ప్రెజెంటేషన్ మనకు ఒక ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. ఈ సిరీస్కి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే లెంత్. జస్ట్ 4 ఎపిసోడ్స్ అండ్ ఒక్కో ఎపిసోడ్ 40 to 45 మినిట్స్ మాత్రమే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక 3 hours మూవీ అనుకోవచ్చు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే మనం ఎంగేజ్ అయిపోతాం. మధ్యలో కొంచెం డ్రాగ్ అనిపించిన సిరీస్ ప్రెమైస్ జాంబీస్ ఎపిసోడ్స్ త్రూ అవుట్ సిరీస్ చూసేలా చేస్తాయి. జాంబీ జానర్స్ని ఇష్టపడే వాళ్ళు హాలీవుడ్ జాంబీ మూవీస్ కానీ సిరీస్ కానీ చూసి బోర్ కొట్టుంటే మన ఇండియనైజ్డ్ జాంబీ సిరీస్ చూడండి. ఈ బేతాల్ తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది. నంబర్ 7 ఘౌల్. 2018లో రిలీజ్ అయిన ఈ హారర్ సిరీస్ లిమిటెడ్ ఎపిసోడ్స్తో ఎంగేజ్ చేస్తుంది. రాధికా ఆప్టే మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ సిరీస్ స్టోరీ ఏంటంటే నిదా రహీం కొత్తగా రిక్రూట్ అయిన మిలిటరీ ఆఫీసర్. ఒక డెడ్లీ టెర్రరిస్ట్ అలీ సయీద్ని ఇంట్రోగేట్ చేయడానికి తనని అసైన్ చేస్తారు. అయితే ఇంట్రోగేషన్లో అలీ సయీద్ నార్మల్ టెర్రరిస్ట్ కాదు, సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న టెర్రరిస్ట్ అని తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఈ సిరీస్ ఒక డిస్టోపియన్ ఫ్యూచర్లో సెట్ అయి ఉంటుంది. మూడీ ప్రిమైజ్, డిస్టర్బింగ్ విజువల్స్తో మనకి ఒక హాలీవుడ్ సిరీస్ చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. జస్ట్ 3 ఎపిసోడ్స్ అండ్ ఒక్కో ఎపిసోడ్ 40 మినిట్స్ మాత్రమే ఉండే ఈ సిరీస్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది. ఈ సిరీస్ ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, అందువల్ల రెగ్యులర్ హారర్ సిరీస్లా అనిపించకుండా కొత్తగా అనిపిస్తుంది. ఈ సిరీస్ కూడా నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంది, వెంటనే చూసేయండి. నంబర్ 8 క్రేజీ హెడ్. ఇప్పటిదాకా చెప్పిన లిస్ట్లో అన్ని సీరియస్ టోన్లోనే ఉండే హారర్ సిరీస్లు మాత్రమే చెప్పాం. బట్ ఈ క్రేజీ హెడ్ ఒకటి మాత్రం డిఫరెంట్. ఇది కామెడీ హారర్ సిరీస్. డార్క్ విజువల్స్, మూడీ ప్రిమైజ్ ఇవేం లేకుండా చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఈ సిరీస్. బేసిక్ స్టోరీ ఏంటంటే రకేల్ అండ్ ఏమీ బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరికీ దయ్యాల్ని చూడగలిగే పవర్ ఉంటుంది. అయితే వీళ్ళిద్దరూ సూపర్ న్యాచురల్ ఫోర్సెస్తో ఎలా ఫైట్ చేశారు అనేది మిగతా కథ. ఈ సిరీస్ టోటల్ 6 ఎపిసోడ్స్ అండ్ ఒక్కో ఎపిసోడ్ 40 మినిట్స్ ఎబో ఉంటుంది. ఇది మినీ సిరీస్ అని చెప్పొచ్చు. హారర్కి కామెడీ బ్లెండ్ చేయడం వల్ల ఎక్కడ బోర్ కొట్టకుండా వెళ్తుంది ఈ సిరీస్. ఇది కంప్లీట్లీ ఫీమేల్ సెంట్రిక్ హారర్ సిరీస్. ఏమీ అండ్ రకేల్ ఫ్రెండ్షిప్, వాళ్ళు చేసే క్రేజీ పనులు మంచి ఎంటర్టైనింగ్గా ఉంటాయి. మీకు ఒక మంచి కామెడీ హారర్ సిరీస్ చూడాలనిపిస్తే ఈ సిరీస్ పైన ఒక లుక్ వేసేయండి. ఇది ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలోనే ఉంది. నంబర్ 9 చిల్లింగ్ అడ్వెంచర్స్ ఆఫ్ సబ్రీనా. 4 పార్ట్స్గా రిలీజ్ అయిన ఈ సూపర్ న్యాచురల్ హారర్ సిరీస్ చూడాలంటే చాలా టైం అండ్ ఓపిక కావాలి. బేసిక్ ప్లాట్ ఏంటంటే సబ్రీనా టీనేజ్ అమ్మాయి. తను హాఫ్ విచ్ అండ్ హాఫ్ హ్యూమన్. అయితే తన 16th బర్త్డే రోజు విచ్చర్ కమ్యూనిటీలో ఒక ఓత్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి సబ్రీనా ఆ ఓత్ తీసుకుందా, అసలు ఆ ఓత్ ఏంటి, సబ్రీనా తన మ్యాజికల్ పవర్స్ని దేనికోసం యూజ్ చేసింది అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. నెట్ఫ్లిక్స్ వాడు ఓన్లీ 2 సీజన్స్నే 4 పార్ట్స్గా డివైడ్ చేసి రిలీజ్ చేశాడు. ఫస్ట్ పార్ట్లో 11 ఎపిసోడ్స్ అండ్ ఒక్కో ఎపిసోడ్ 1 hour ఉంటుంది. పార్ట్ 2లో 9 ఎపిసోడ్స్ అండ్ ఒక్కో ఎపిసోడ్ 1 hour ఉంటుంది. పార్ట్ 3లో 8 ఎపిసోడ్స్ అండ్ ఒక్కో ఎపిసోడ్ 1 hour ఉంటుంది. ఇక పార్ట్ 4లో 8 ఎపిసోడ్స్ అండ్ ఒక్కో ఎపిసోడ్ 1 hour ఉంటుంది. టోటల్ 36 ఎపిసోడ్స్. ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది కదా, కానీ ఓపిక్గా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ సిరీస్. హారర్ ఫ్యాన్స్ అయితే ఈ సిరీస్ని డెఫినెట్గా చూడాల్సిందే. ఇంత లెంత్ ఉందంటే డెఫినెట్గా స్లో పేస్ ఉంటుంది, బట్ సబ్రీనా క్యారెక్టర్ కానీ తన జర్నీ కానీ విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మనల్ని ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతాయి. టైం తీసుకొని అయినా పర్లేదు, ఈ సిరీస్ చూసేయండి.
ఇది కూడా తెలుగు ఆడియోలో అయితే అవైలబుల్గా లేదు, ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. నంబర్ 10 ది వాకింగ్ డెడ్. హారర్ జానర్కి జాంబీ జానర్కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన సిరీస్ ఇది. ఈ సిరీస్ మొత్తం చూడాలి అంటే మనకి కొన్ని నెలలు పట్టేస్తుంది. మొత్తం 11 సీజన్స్ అండ్ టోటల్ 177 ఎపిసోడ్స్. 2010 నుంచి 2022 వరకు తీశారు ఈ సిరీస్ని. ఈ సిరీస్ స్టోరీ ఏంటనేది ఒక్క ముక్కలో చెప్పడం చాలా కష్టం. బట్ సీజన్ 1 బేసిక్ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే రిక్ గ్రైమ్ మన హీరో. తను ఒక పోలీస్ డిప్యూటీ. అయితే ఒక ఇన్సిడెంట్ వల్ల కొన్ని మంత్స్ కోమాలో ఉండిపోతాడు. తను కోమాలో నుండి లేచాక ప్రపంచం జాంబీలతో నిండిపోయి ఉంటుంది. ఆ జాంబీల నుంచి ఎలా సర్వైవ్ అయ్యారు అనేది మిగతా కథ. ఈ సిరీస్ మొత్తం సర్వైవల్ గురించే ఉంటుంది. చాలా స్లోగా ఉంటుంది, బట్ బ్రిలియంట్ ఎపిసోడ్స్ ఉంటాయి. జాంబీస్తో క్రియేట్ అయ్యే హారర్కి ప్యాంట్లు తడిచిపోతాయి. ఇన్ని ఇయర్స్ నుంచి ఇన్ని సీజన్స్ తీశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత బ్రిలియంట్ సిరీస్ అని. సో డోంట్ మిస్ ఇట్. ఈ సిరీస్ ఓన్లీ ఇంగ్లీష్లోనే అవైలబుల్గా ఉంది. దట్స్ ఇట్ గైస్. మా ఒపీనియన్లో నెట్ఫ్లిక్స్లో ఉన్న హారర్ వెబ్ సిరీస్లో ఈ 10 బెస్ట్ అనిపించాయి. ఇవి కాకుండా మీకేమైనా బెస్ట్ అనిపిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.